ఇక్కడికి చాలా మంది కొంచెం కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఏంటంటే కనుక ఈ ఫెలోషిప్ వచ్చిన తర్వాత అది జేఆర్ఎఫ్ అవ్వచ్చు, ఎన్ఎఫ్ఓబిసి అవ్వచ్చు, ఎన్ఎఫ్ఎస్సి అవ్వచ్చు, ఎన్ఎఫ్ఎస్టి అవ్వచ్చు, లేకపోతే ఇంకా సింగిల్ గర్ల్ చైల్డ్ ఈ ఫెలోషిప్స్ ఉన్నాయి. వాటి గురించి మనం డిస్కస్ ఆల్రెడీ కొన్ని విషయాలు డిస్కస్ చేసాం. ఇంకేమైనా మిగిలిపోతే తర్వాత డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు వచ్చిన తర్వాత వాటిని ఎలా క్లెయిమ్ చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటంటే చాలా మంది కన్ఫ్యూజన్ ఉన్నారు అనమాట. సో ఈ కన్ఫ్యూజన్ కోసం చిన్న వీడియో. సో దీని గురించి ఫస్ట్ ఏంటంటే కనుక ఫస్ట్ మనకి అవార్డు వచ్చింది అంటే మనకి ఏదో ఒక ఇప్పుడు జేఆర్ఎఫ్ అవార్డు వచ్చింది, జేఆర్ఎఫ్ ఫెలోషిప్ వచ్చింది, ఆ అవార్డు లెటర్ వచ్చింది. సో ఈ అవార్డు లెటర్ వచ్చిన తర్వాత మన డీటెయిల్స్ ని యూజీసీ ఏం చేస్తుంది, వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తుంది. కెనరా స్కాలర్స్ అని చెప్పేసి వెబ్సైట్ లో మన డీటెయిల్స్ అప్లోడ్ చేస్తుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కెనరా స్కాలర్స్ ఓపెన్ చేసిన తర్వాత ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉంటే కనుక లాగిన్ అవుతాము. అలా కాకుండా న్యూ రిజిస్ట్రేషన్ వస్తే కనుక అది క్లిక్ చేస్తే మన డీటెయిల్స్ అంటే మనకు వచ్చిన బెనిఫిషరీ కోడ్ ఉంటుంది, మనకు వచ్చిన ఐడి ఉంటుంది కదా. సో జేఆర్ఎఫ్ ఐడి ఉంటుంది కదా, అవార్డు లెటర్ ఐడి. సో దాంతో పాటు అక్కడ మన డీటెయిల్స్ ఉంటాయి కొన్ని, మనం దేనికైనా సెలెక్ట్ అయ్యాము అవి జస్ట్ క్లిక్ చేసి అక్కడ చూస్తే జస్ట్ బేసిక్గా అర్థమైపోద్ది. అక్కడ క్లిక్ చేసి న్యూ రిజిస్ట్రేషన్ దగ్గర క్లిక్ చేసి అవి బేసిక్గా ఏమేమి డీటెయిల్స్ అవి సబ్మిట్ చేస్తే మనం ఆల్రెడీ నెట్ టైంలో ఇచ్చిన మెయిల్కి ఒక మెయిల్ వస్తుంది. సో ఓకేనా, ఆ మెయిల్ ఏం చేస్తాం, ఆ మెయిల్తో పాటు ఆ మెయిల్కి పాస్వర్డ్ వస్తుంది. ఆ పాస్వర్డ్తో ఇక్కడ ఏం చేస్తామంటే ఆ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి కొత్త పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటాం. ఇక్కడ వరకు ఏంటంటే బేసిక్గా లాగిన్ అయ్యింది. ఇక్కడ వరకు ఏమైంది, బేసిక్గా లాగిన్ అయ్యింది అనమాట. సో లాగిన్ అయిన తర్వాత మనకి పోర్టల్ ఓపెన్ అయిన వెంటనే బేసిక్గా ఏం కనిపిస్తాయంటే 5 స్టెప్స్ ఉంటాయి అనమాట. ఎన్ని స్టెప్స్ ఉంటాయంటే 5 స్టెప్స్ ఉంటాయి, 2, 3, 4, 5. ఫస్ట్ ఏంటంటే స్కాలర్, సెకండ్ నోడల్ ఆఫీసర్, సో థర్డ్ మళ్ళీ స్కాలర్, ఫోర్త్ వచ్చేసి బెనిఫిషియరీ కోడ్, ఫిఫ్త్ వచ్చేసి యూజీసీ. సో బేసిక్గా ఫస్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో భాగంగా ఈ 5 స్టెప్స్ని మనం కంప్లీట్ చేయాలి. ఏంటి, ఆల్రెడీ మనకి ఏం చేసాం, న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసి లాగిన్ ఐడి మన మెయిల్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నాం. సో ఆ పాస్వర్డ్తో లాగిన్ అయితే ఇవి కనిపిస్తాయని చెప్పాం. ఇప్పుడు మనకి ఎప్పుడైతే ఫెలోషిప్ వచ్చింది, జేఆర్ఎఫ్ వచ్చింది, లేదా ఎన్ఎఫ్ఓబిసి, ఎన్ఎఫ్ఎస్సి, ఎన్ఎఫ్ఎస్టి ఏది వచ్చిందో ఇప్పుడు అక్కడ మనకి కొన్ని ఎన్ఎక్జర్స్ ఇస్తారు, కొన్ని ఫామ్స్ పీడిఎఫ్ లో. సో ఆ ఫామ్స్ లో బేసిక్ గా జాయిన్ అయినట్టు, ఏ యూనివర్సిటీ అయితే జాయిన్ అయినట్టు అక్కడ నుంచి ఒక లెటర్ ఉంటుంది. ఆ లెటర్ మీద ప్రిన్సిపల్ సైన్, హెచ్ఓడి సైన్ అవి చేయించి ఆ లెటర్ ని మన అవార్డు లెటర్ ని 2 కలిపి స్కాన్ చేసి ఇక్కడ అప్లోడ్ చేస్తాం. అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్ గా ఈ మొత్తం ఇవి ఇలా నిలువుగా కాకుండా హారిజాంటల్ గా ఉంటాయి అనమాట. 1, 1, 2, 3, 4, 5 ఇలా పేర్లు రాసి ఉంటాయి. సో ఎప్పుడైతే మనం అప్లోడ్ చేసామో మనం ఫస్ట్ స్టెప్ ఫిల్ఫిల్ చేసినట్టు ఈ బాక్స్ గ్రీన్ కలర్ లో చూపిస్తుంది. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఎక్కడికి వెళ్ళింది, నోడల్ ఆఫీసర్. మీరు ఏదైతే యూనివర్సిటీలో పీహెచ్డీ చేస్తున్నారో మీ పని అయిపోయినట్టు, అంటే మీరు ఎప్పుడైతే ఈ సర్టిఫికేట్ అప్లోడ్ చేశారో సైన్ చేయించి, సో ఇక్కడ ఫస్ట్ స్టెప్ అయింది. సెకండ్ స్టెప్ నోడల్ ఆఫీసర్. నోడల్ ఆఫీసర్ దగ్గర 2 ఉంటాయి. ఇక్కడ చాలా మంది చాలా రోజులు వెయిట్ చేసినా ఇక్కడ ప్రాసెస్ పెండింగ్ లో ఉండిపోవడానికి కారణం ఏంటి అంటే ఇక్కడ చక్కర్, మేకర్ 2 ఉంటాయి. సో మేకర్ లో ఇక్కడ ఏమవుతుందంటే నోడల్ ఆఫీసర్ చేసింది మేకర్. చక్కర్ అంటే ఏంటి, నోడల్ ఆఫీసర్ చేసిన తర్వాత ఫైనల్ గా మళ్ళీ అప్రూవల్ చేయాలి రిజిస్టర్ మెయిల్ నుంచి. సో అక్కడ అప్రూవల్ చేయాలి. మేకర్ లో చేసిన తర్వాత చక్కర్ లో అప్రూవల్ చేయాలి. సో అప్రూవల్ చేయకపోతే ఇక్కడ సెకండ్ స్టెప్ అవ్వదు. చాలా మంది ఏం చేస్తారంటే నోడల్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి మేకర్ లో జస్ట్ చేయిస్తారు. మేకర్ లో ఏంటి, మనం ఏదైతే సర్టిఫికేట్స్ ఇక్కడ అప్లోడ్ చేసామో అదే సర్టిఫికేట్స్ వాళ్ళు అప్లోడ్ చేయాలి. సో మనం సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసినా వాళ్ళు అదే సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తే అప్పుడు ఇవి ఇక్కడ మేకర్ నుంచి చక్కర్కి వెళ్తాయి. సో అంటే ఏంటి, వేరే మెయిల్కి వెళ్తాయి, అక్కడే వేరే మేకర్లో వెళ్తాయి. సో అక్కడ మేకర్లో మళ్ళీ నోడల్ ఆఫీసర్ అక్కడ మేకర్లో ఓపెన్ చేసి వాటిని ఓకే చేయాలి. ఇక్కడ చాలా మంది చాలా రోజులు మాది ఈ సెకండ్ స్టెప్ గ్రీన్ కలర్ లో రాలేదు, ఇక్కడ పెండింగ్ ఉండిపోయింది, ఎందుకు అవ్వలేదు అనుకుంటే ఎందుకు ప్రాబ్లం అంటే కనుక ఇక్కడ బేసిక్ గా సెకండ్ స్టెప్ లో ఇద్దరు చెయ్యాలి. చక్కరు మేకర్ది బేసిక్ గా అయిపోద్ది. ఇక్కడ నుంచి చక్కర్లోకి వెళ్ళిన తర్వాతే థర్డ్ స్టెప్ కి వెళ్తుంది అన్న విషయం చాలా మంది కొంచెం అవేర్నెస్ లేకపోవడం వల్ల జరుగుతుంది.
సో ఇక్కడే చెప్పాల్సింది ఏంటంటే నోడల్ ఆఫీసర్ కి మేకర్ తో పాటు చెక్కర్ లో అప్రూవల్ చెయ్యాలి. ఈ 2 స్టెప్స్ అయిపోతే నెక్స్ట్ వెంటనే ఇది కూడా గ్రీన్ కలర్ అయిపోద్ది, మళ్ళీ మన దగ్గరికి వస్తుంది. అంటే విఎల్ డీటెయిల్ మనం ఫిల్ చేసినవి, విఎల్ ఫిల్ చేసినవి ఇవి రెండు మ్యాచ్ అవ్వేయి కరెక్ట్ అయినా ఒకసారి చెక్ చేసుకోమని చెప్పేసి మీకు ఎస్ఆర్ నో వస్తుంది. ఇది చేస్తే మళ్ళీ ఇది గ్రీన్ కలర్ లో అయిపోద్ది. అంటే ఏంటి, ఫస్ట్ మీరు నోడల్ ఆఫీసరు, స్కాలర్ ఇక్కడ వరకు ఇది మొత్తం కలిపి పర్ఫెక్ట్ గా చేసుకుంటే హాఫ్ అన్ అవర్ లో పని. ఇది మొత్తం కలిపి బెటర్ గా చేసుకుంటే హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ వెంటనే అయిపోతాయి ఇక్కడ వరకు, థర్డ్ స్టెప్ వరకు. సో నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే బెనిఫిషరీ కోడ్. బెనిఫిషరీ కోడ్కి ఎవరి దగ్గరికి వెళ్తుంది, కెనడాకి వెళ్తుంది. సో బెనిఫిషరీ కోడ్ మనకి బెనిఫిషరీ కోడ్ క్రియేట్ అవి రావడానికి కనీసం బెటర్ గా తక్కువలో నాకు తెలిసినంత వరకు 1 వీక్ నుంచి 15 డేస్ పడుతుంది. అంటే 10 to 15 డేస్ పడినా ఆశ్చర్యపోవడం లేదు, వర్కింగ్ డేస్ ఎక్కువ ఉంటే వేగంగా అయిపోద్ది. సో ఒక్కొక్కసారి మాక్సిమం 20 డేస్ లో అయితే అయిపోద్ది. సో ఇక్కడ బెనిఫిషరీ కోడ్ అయిపోద్ది. బెనిఫిషరీ కోడ్ చెప్తున్నాను కదా, బెనిఫిషరీ ఇక్కడ ఒకసారి ఏంటంటే ఇది చేసి ఆగిపోతారు, ఇది చేయకుండా మా ప్రాసెస్ కాబట్టి చెక్ చేసుకోవాలి ఎక్కడ వరకు ఏం పిలిపిలేదు. ఇక్కడ బెనిఫిషరీ కోడ్ ఏంటి, బెనిఫిషరీ కోడ్ వచ్చేసింది అంటే కనుక ఇది అయిపోయిన వెంటనే ఆటోమేటిక్గా ఇది యూజీసీ, ఇది బ్యాంక్ వర్క్, ఇది యూజీసీకి వెళ్తుంది. మళ్ళీ యూజీసీ కూడా వెంటనే చేస్తుంది. అంటే బెనిఫిషరీ కోడ్ వచ్చినా ఉదయం వస్తే సాయంత్రానికి అయిపోద్ది యూజీసీ. సో ఈ 5 స్టెప్స్ అయిపోతే ఏంటి, మీరు ఇప్పుడు ఫెలోషిప్ క్లెయిమ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని. బేసిక్ గా ముందు ఈ లెటర్స్ అప్లోడ్ చేసినప్పుడు ఇవి రెండు మనం అప్లోడ్ చేస్తాము, అవే సర్టిఫికేట్స్ నోడల్ ఆఫీసర్ చేస్తారు, చక్ర మేకర్ అవుద్ది. తర్వాత థర్డ్ దాంట్లోకి వస్తుంది. థర్డ్ దాంట్లో మనం ఓకే ఇవన్నీ కరెక్ట్ అని చెప్తాము. 5th బెనిఫిషరీ కోడ్ అంటే ఆ బెనిఫిషరీ కోడ్ లోనే మొత్తం మీ పేమెంట్లు మొత్తం ఉంటాయి. 5th వచ్చేసి యూజీసీ ఫైనల్ చేస్తుంది. ఇదంతా అయిపోయిన తర్వాత మనకు దీంతో పని లేదు. ఇప్పుడు ఏం చేస్తాము అంటే ప్రతి మంత్ నోడల్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి బిల్లు క్లెయిమ్ చేసుకుంటాం అనమాట. ఇది బేసిక్ గా ప్రొసీజర్. సో ఇంకా ఏమైనా ఒకవేళ డౌట్ ఉంటే కనుక మీరు కామెంట్ చేయండి, నేను దాని మీద ఇంకో వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ.